నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజే ట్వీట్లో శుభాకాంక్షలు చెప్పిన మోదీ ఈసారి స్వయంగా ఫోన్ కాల్లో విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వైట్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి వీరిద్దరి మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరగడం గమనార్హం. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల తర్వాత ఆయనకు మోదీ ఫోన్ చేశారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రియమిత్రుడికి అభినందనలని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్తో ఫోన్ కాల్ మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నా ప్రియమిత్రుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. చారిత్రాత్మకంగా రెండోసారి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ను అభినందిస్తున్నాను. రెండు దేశాల ప్రయోజనాల కోసం పరస్పరం కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రత, ప్రజల సంక్షేమం కోసం మేమిద్దరం కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్, మోదీ చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత డొనాల్డ్ ట్రంప్తో గతంలో ప్రధాని మోదీ ఫోన్ కాల్ మాట్లాడి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత తాజాగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత మరోసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వెళ్లే తమ దేశ పౌరులను చట్టబద్ధంగా తిరిగి తమ దేశానికి తీసుకువచ్చేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. మరోవైపు వీసా తీసుకునేందుకు 400 రోజులు ఎదురు చూడడం అనేది చాలా కీలకమైన అంశమని పేర్కొన్న విదేశాంగ శాఖ అది రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపడంతో పాటు వాణిజ్యం, పర్యాటక రంగం, ద్వైపాక్షిక ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని ఇటీవలే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ట్రంప్, మోదీ ఫోన్ కాల్ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.